హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే చిక్కుడుకాయలు అన్నమాట. చిన్న చిక్కుడుకాయలు అంటారు వీటిని పైన తల తోక తీసేసామన్నమాట. ఈ కాయలుగానే వండుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో టమాటాలు, ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెడుతున్నారమ్మ, నేను వండుతా ఇప్పుడు ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయలను ఆనియన్స్ టమాటాలు అన్నమాట. ముందుగా పొయ్యి అంటించేసి మూగడు పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా పోసేస్తాను. దీంట్లో 3 పోసారు. ఫ్రెండ్స్, ఇది ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు టమాటాలు ఆనియన్స్ వేసి మూత తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, చిక్కుడుకాయలు కూడా వేసేస్తాను. అంటే కాయ వేస్తాను కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సరిపడా పసుపు వేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, అంటే ఒక స్పూను వేసి కొంచెం వేస్తున్నాను. వేసి ఈ విధంగా మూత చేస్తున్నాను అన్నమాట. అది వేసి మళ్ళీ సాల్ట్ కూడా వేస్తాను, అంటే ఉప్పు తగినంత వేస్తాను. ఉప్పు కూడా వేస్తా కదా, కారం కూడా వేసి ఒక 5 నిమిషాలు అది కుక్ అవుద్ది అనమాట. ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు వాటర్ పోసేస్తాను. కారం కూడా సరిపడినంత వేస్తాను. కారం కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇది వాటర్ అయితే ఇంకా పోయలేదు, ఒక లోటన్నర పోయాలి. మూత పెట్టేసి మూత చేస్తున్నాను అనమాట. ఒక 10 నిమిషాలు పైన కుక్ అయిందనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇలాగైనా కూర పట్టేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే వాటర్ పోసుకుంటున్నాను ఒక లోట.
సెగ పెంచి మూత పెట్టేస్తాం. మూత తీస్తున్నాను, అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. అది కనిపిస్తున్నాయి కదా కాయలు అట్లా వస్తాయి అన్నమాట. ఇది కుక్క వద్దన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. లైటింగ్ చాలట్లేదు, పగలపోతే ఇలా లైట్లు వేసుకోవాల్సి వస్తుంది మంచిది.